యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి, సూర్య చంద్రుల నాపితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి, సూర్య చంద్రుల నాపితివి. యెహోవా నీ నామము. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం. 16వ అధ్యాయం 33వ వచనం. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను, నేను లోకమును జయించి ఉన్నాను. కనుక యేసు ప్రభు వారు చెప్తున్నాడు, నేను లోకమును జయించి ఉన్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించాను. కాబట్టి నేను లోకమును జయించాను కనుక మీరు కూడా లోకమును ఏం చేస్తారు? జయిస్తారు. లోకాన్ని జయించుట ఎట్లు అనే అంశాన్ని మనం ధ్యానం చేద్దాం. లోకమును జయించుట ఎట్లు. మనకు సమస్య అంతా లోకంతోనే కదా. యేసయ్య చెప్పాడు, లోకంలో మీకు శ్రమ కలిగిద్ది అని చెప్పాడు. కనుక నాకే శ్రమ కలిగింది. లోకం నన్ను ద్వేషించింది కాబట్టి మిమ్మల్ని కూడా ద్వేషిస్తుంది. కనుక నేను లోకాన్ని జయించాను కాబట్టి మీరు కూడా లోకాన్ని జయిస్తారు. సో మనం లోకంలో ఉన్నాం కనుక ఈ లోకంలో ఉన్న మనము లోకంలో ఎలా ఉండాలో నేర్చుకుందాం. లోకంలో ఎలాంటి సమస్యలు వస్తాయో నేర్చుకుందాం. లోకంలో ఎలాగా జయించుకోవాలో కూడా నేర్చుకుందాం. సో మొట్టమొదట లోకాన్ని జయించాల్సిన బిడ్డలకి ఉండాల్సిన మొదటి లక్షణం, లోకంలో ఉన్న ప్రతి బిడ్డ లోక పరిస్థితుల్ని అర్థం చేసుకొని ఒక మంచి క్యారెక్టర్ కలిగి ఉండాలి. క్యారెక్టర్ అంటే ప్రవర్తన. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, అందరు చదవాలి, ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఈ మాట అండర్లైన్ చేసుకొని, మీ మనస్సు మారి, మీ మనస్సు మారి అంటే దీన్నే భక్తులందరూ మారు మనస్సు అన్నారు. మనసు మారటం అంటే ఏంటి? మారు మనసు పొందటం. దీన్నే ప్రవర్తన మార్చుకోవటం అంటారు. అందుకని నువ్వు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకుంటాడు. సో చాలా ముఖ్యమైన విషయాలు ముందున్నాయి కనుక మీకు ఈ మాటను ఒక మాటతో వదిలేస్తాను. ఒకే విషయాన్ని 100 సార్లు చెప్పించుకోబాకండి. ఒకే విషయానికి 100 రెఫరెన్స్లు చెప్పించుకోబాడు. అబద్ధం ఆడకూడదు అని అందనుకో, ఒక రెఫరెన్స్ చాలు. దానికి ఆది కాండంలో అబద్ధం ఆడకూడదు, నిర్గమకాండంలో అబద్ధం ఆడకూడదు అని, ప్రకటన గ్రంథం దాకా అబద్ధం ఆడకూడదు, అబద్ధం ఆడకూడదు 100 రెఫరెన్స్లు చెప్తే వాక్యం బాగా చెప్పినట్టు అనుకోబాకండి. ఆమె చెప్పండి, అర్థమైందా? కాబట్టి ఆ విషయం అబద్ధం ఆడకూడదు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకం చెప్తారు. కొందరు మా నాన్నగారు చెప్పనుకో, అబద్ధం ఆడబోకు, అబద్ధం ఆడితే నాశనం అవుతావు అంటాడు మా నాన్నగారు. అట్లాంటి అదే మా నాన్నగారితో సేవ చేసిన ఒక ఆయన ఉన్నాడు, థామస్ అన్నయ్య గారు. ఆయన చాలా స్మూత్గా చెప్తాడు, అయ్యా అబద్ధం ఆడకూడదు అయ్యా, అబద్ధం ఆడితే కుటుంబాలు పతనం అవుతాయి అయ్యా, నీ మంచిగా చెబుతున్నాయా, అబద్ధం ఆడబాకయ్యా అంటాడు ఆయన. అదే ఇంకొక ఆయన మంచిగా సూపర్ స్పీకర్ చెప్పాలనుకోండి, అబద్ధంను ఇదిగో అమెరికాలో ఒక ఆయన అబద్ధం ఆడి తిట్టయిపోయాడు, ఆఫ్రికాలో ఒక ఆయన అబద్ధం ఆడి తిట్టయిపోయాడు, ఇండియాలో అబద్ధాలు ఎక్కువైపోతున్నాయి అని చెబుతాడు. టోటల్గా అందరు కలిసి చెప్పదలుచుకున్నది ఏంటి? కొంచెం ఆ మాట గట్టిగా చెప్పండి, అబద్ధాలు ఆడకూడదని. సో విషయము వ్యక్తి ఎట్లా చెప్తున్నాడు అనే దానికంటే సత్యం ఏం చెప్తున్నాడు అనే దానిపై మనసు పెట్టు. మిమ్మల్ని చూస్తే నా గుండె పగులుతుంది. మీకు ఎట్ట వాక్యం చెప్పాలో అర్థం కావట్లే, మీకు ఎట్ట వాక్యం చెప్తే ఎట్లా మారతారో అర్థం కావట్లే. సో విషయం అర్థం చేసుకోండి. నేను ఫస్ట్ చెప్పదలుచుకున్న ఒక ముఖ్యమైన, నువ్వు లోకాన్ని జయించడానికి నీ ప్రవర్తన, నీ మనసు ఇది చాలా ముఖ్యమైనది. లోకపు మనసుకి నీ మనసుకి తేడా ఉండాలి. లోకంలో ఉన్న ఆశలకి నీ ఆశలకి తేడా ఉండాలి. లోకంలో ఉన్న మర్యాదలకి నీ మర్యాదకి తేడా ఉండాలి. నువ్వు లోకాన్ని అనుసరించకూడదు. అందరూ తప్పు చేస్తున్నారు కదా, నేను ఒక్కదాన్ని చేయకూడదా అనకూడదు.
చాలామందికి ఇట్లా వాక్యం చెప్తున్నాను, ఆ పాస్టర్ గారు వాక్యం చెప్పి పాస్టర్ గారు కూడా తప్పు చేస్తారు కదా, ఏమైంది, నేను కింద కూర్చోండి చెప్పడానికి ఏమైంది? అట్లా ధైర్యం తెచ్చుకోకూడదు, తప్పు చేయటానికి ధైర్యం తెచ్చుకోకూడదు. వింటున్నారా? తప్పు దేవుడు దేన్ని బట్టి మనకి జయాన్ని ఇస్తాడు, దేన్ని బట్టి మనల్ని ఆశీర్వదిస్తాడంటే కేవలం మన అంతరంగ స్థితిని బట్టే. మనుషుడు పై రూపాన్ని చూస్తాడు, దేవుడు అంటే నా అంతరంగం. నేను ఒక చదువు లేనివాడిని కావచ్చు, నేను ఒక డబ్బు లేనివాడిని కావచ్చు, నేను జ్ఞానం లేనివాడిని కావచ్చు, నేను ఇంకా ఏమీ లేనివాడిని కావచ్చు, కానీ నా అంతరంగపు జీవితము దేవునికి ఇష్టంగా ఉంటే ఈ లోకాన్ని నేను ఈజీగా చేయిస్తా, ఈ లోక పాపాన్ని నేను ఈజీగా చేయిస్తా. అందుకని మన క్యారెక్టర్ని చాలా ఇంపార్టెంట్గా పెట్టుకోవాలి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయవాడే ప్రవేశించును. 22 చదువుదాం. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూను ఎరుగును, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండెని వారితో చెప్పుదును. ఇక్కడ క్యారెక్టరు మరియు స్కిల్స్ లేక టాలెంట్స్, నేను చెప్పిన మాట చెప్పండి, ప్రవర్తన, గట్టిగా చెప్పండి, ప్రవర్తన మరియు తలాంతులు. అర్థమవుతుందా? ప్రవర్తన. ఇప్పుడు దేవుడు ఇప్పుడు వీళ్ళ దగ్గర ఏం చూస్తున్నారు చూడండి. వీళ్ళు కొందరు వచ్చి అంటున్నారు, ప్రభు మేము నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున ప్రవచించలేదా, నీ నామమున రోగులు స్వస్థపరచలేదా అని చెప్తున్నారు. కానీ ప్రభు ఏమంటున్నాడంటే అక్రమము చేయవారులారా మీరెవరో నేను ఎరుగను, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అన్నాడు. ఏంటి ఇప్పుడు దయ్యాలను వెళ్ళగొట్టడం మంచి సేవ, ప్రవచించడం మంచి సేవ, లేకపోతే ఇంకేదో చేయటం మంచి సేవ. ఇప్పుడు నేను నా ప్రభు దగ్గరికి వెళ్ళి నేను ఇలాగ అడగొచ్చు, ప్రభా నీ కొరకు బోధ చేయలేదా, నీ కొరకు కష్టపడలేదా, నీ కొరకు సంఘాలు కట్టలేదా, నీ కొరకు సువార్త సభలు పెట్టలేదా, నీ కొరకు ఎన్నో చేయలేదా అని నేను అడగొచ్చు. కానీ ప్రభు నన్ను దేన్ని బట్టి తాను తీసుకుంటాడు అంటే, నాకు ఎంత సభలు పెట్టావు, ఎన్ని ప్రసంగాలు చేసావు అది చేయడం. ఏం చేస్తుంటే డానియేల్ అనే వ్యక్తి యొక్క క్యారెక్టర్ ఎలాగుంది, వీడు మాటలు ఎట్లున్నాయి, వీడు ఆలోచనలు ఎట్లున్నాయి, వీడి తలంపులు ఎలా ఉన్నాయి, వీడు ఉద్దేశాలు ఎలా ఉన్నాయి, ఇతని అంతరంగం, నా పాస్టరే, నా సేవకుడే, లేకపోతే నా ప్రవక్తే, లేకపోతే నా అపోస్తలుడే, బట్ తన అంతరంగం ఏంటి. అందుకని మీ సక్సెస్కి ఇంతకంటే పెద్ద మర్మం ఉండదు. దీన్ని మీరు రాసుకోండి, బంగారంతో రాసుకోండి, ఇబ్బంది ఉండదు. దీంట్లో ఏం డౌట్ లేదు, నో డౌట్ ఎట్ ఆల్ టు సక్సెస్ యువర్ లైఫ్. నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చుకోవడానికి ఏమక్కర్లా. నువ్వు పెద్ద తెలివి కలవాడు కాకపోయినా పర్లా, నువ్వు పెద్ద తెలివి కలిగిన వ్యక్తి కాకపోయినా పర్లా, నీకు డబ్బు లేకపోయినా పర్లా, నీకు చదువు లేకపోయినా పర్లా, అంటే అవన్నీ ఉంటే మంచిది కాదంటలా. ఒకవేళ లేకపోయినా పర్లా, నీ స్థితి అది కాకపోయినా పర్లా, బట్ నీ అంతరంగంలో కనుక దేవుడు ఇలా చెప్పగలిగితే ఎస్ క్రమమే, నువ్వు క్రమం కలిగిన బిడ్డవే, నువ్వు పద్ధతి కలిగిన బిడ్డవే, నువ్వు పరిశుద్ధుడైన బిడ్డవే, నీకు అసలు ఏ సమస్య లేదు, నేను నిన్ను ఆశీర్వదించడానికి ఏ అడ్డము లేదు, నేను నిన్ను ప్రేమిస్తున్నానని దేవుడు కనుక నీ గురించి చెప్పగలిగితే ఇంక నీకంటే తిరగలేదు, నీకంటే ధన్యుడు లేదు. నేను చాలా విషయాలు చెప్పాలి కాబట్టి త్వరగా డైరెక్ట్గా చెప్తున్నాను. నేను ఇలా చెప్పేటప్పుడు గుర్తుపెట్టుకోండి, నాకు మీతో అసలు గంటలు గడపాలని, మీ ఇంటికి రావాలని, మీ ఇంట్లో ఉపవాస ప్రార్థన పెట్టాలని నాకు చాలా చాలా ఆశలు ఉన్నాయి. కానీ మన గురి మనకి చాలా ఒత్తిడిని తీసుకొస్తాం. 700 కోట్ల మందికి సువార్త చెప్పాలని కాళ్ళు చేతులు లేని ఆయన చెప్పిన మాట నా గుండెలను పిండి చేస్తుంది. 700 కోట్ల మంది చెబితే 1 లక్ష మంది, ఎన్నో వంతు లక్ష, 700 కోట్లు ఎక్కడ, 1 లక్ష ఎక్కడ, నథింగ్ అనమాట. సో ఆ ప్రెషర్లో నేనుండాను. మీరందరూ నాకు సహాయం చేస్తేనే నేను ఆ గోల్ని రీచ్ అవ్వగలను. అందుకనే నేను మీతో ఇప్పుడు మీ ఇంట్లో కూర్చొని మాట్లాడుతున్నాను అనుకోండి, మీరు వ్యక్తిగతంగా ఉన్నారనుకోండి, నేను కూడా మీతో వ్యక్తిగతంగానే మాట్లాడుతున్నాను. కనుక నేను మీతో చెప్పవలసిన ముఖ్యమైన మాట ఏంటంటే, యవనస్తులైన పిల్లలు ఒకసారి చేతులు ఎత్తండి. చదువుకొని కాలేజీల్లోనూ కానీ స్కూళ్ళల్లో కానీ, వీళ్ళందరూ ముసలమ్మలా, ముందున్న ముసలమ్మలో, ఓకే చేతులు, ఓకే. మీలో ఫోన్ పిచ్చి ఎంతమందికి ఉంది చేతులు ఎత్తండి. మీలో ఫోన్ పిచ్చి ఎంతమందికి ఉంది? మీరు ఇంట్లో ఫోన్ లేకుండా మీరు ఎన్ని రోజులు ఉండగలరు? మీకు ఫోన్ ఇవ్వకపోతే మీ మనసు ఎలా ఉంటుంది? మీకు ఫోన్ ఇచ్చినప్పుడు మీరేం చేస్తున్నారు? నాకైతే నా మాటలో నా గుండెలోంచి ఒక మాట వస్తుంది, ప్రియమైన దొంగ పిల్లలారా అందామని పెడుతుంది.
ఒకటి గుర్తుపెట్టుకో, నేను ఒక సిస్టర్తో వాక్యం చెప్తూ ఒక మాట అన్నాను, అమ్మా మానవుడు రహస్యంగా చేసే పాపాలకి బహిరంగంగా శిక్షలు అనుభవిస్తాడు అని చెప్పాను. నా మాటలు అర్థమవుతున్నాయా? మానవుడు రహస్యంగా చేసే పాపాలకి ఎట్లా, ఇప్పుడు మనం పాపం చేసేటప్పుడు రహస్యంగా చేస్తాం, అవునా? అయితే ఎలా అనగా పాపం వలన వచ్చే జీతము మరణము. చచ్చిపోయినాక పెట్టెలో పెట్టి తీసుకెళ్తాడు? సీక్రెట్గా తీసుకెళ్తారా? చాటుగా తీసుకెళ్తారా? ఆ పెట్టిని ఎవరికి తెలియకుండా బాంబులు పేలుస్తారు. ఎందుకు బాంబులు పేల్చేది? ఒకడు చచ్చాడు, మీరు అందరు రండి, ఇదే చివరి సూప్ అని. మరి ఎక్కడ చాటును చేశాడో ఎవరికి తెలియకపోవచ్చు, ఎవరు చూడకపోవచ్చు, చాలా తెలివిగా చేసి ఉండొచ్చు, కానీ దాని శిక్ష తను బహిరంగంగా. నేను ప్రేమతో చెప్తున్నాను, వినండి. మీరు మీ ఫోన్స్ని మీరు ఎంత పద్ధతిగా వాడుతున్నారో దాన్ని బట్టి మీ ఫ్యూచర్ ఆధారపడి ఉంది. ఆడపిల్లల ఫోనుల్లో మగపిల్లల నంబర్లో సీక్రెట్ కోడ్స్ ఉండకూడదు, అర్థమైందా? లేకపోతే మిమ్మల్ని పెట్టెలో పెట్టి బాంబులు పేలుతూ తీసుకెళ్లాల్సి వస్తుంది. అట్నే మగపిల్లల ఫోన్లో ఆడపిల్లల నెంబర్లు సీక్రెట్ నెంబర్స్ ఉండకూడదు, లేకపోతే కూడా మిమ్మల్ని పెట్టెలో పెట్టి బాంబులు పేలుతూ తీసుకెళ్లాల్సి వస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. వివాహం కానీ చదువుకునే యవనస్తులకే నేను చెప్తున్నాను. ఇక ఇటువంటిప్పుడు పెళ్లి ప్రమాణాలు చేసిన పురుషులు స్త్రీలు ఇంకెంత జాగ్రత్తగా ఉండాలో చూడండి. చచ్చేదాకా నిన్ను తప్ప వేరొకరిని ఆశింపను, వ్యాధి ఎందును, బాధ ఎందును, శ్రమ ఎందును, కలిమి ఎందును, లేమి ఎందును, సుఖమందును, కష్టమందునని బహిరంగంగా ప్రభు సన్నిధిలో పెద్దల మధ్య, పాస్టర్స్ మధ్య నువ్వు చేసిన ప్రమాణం నువ్వెంత జాగ్రత్తగా కాపాడుకోవాలో. లేకపోతే దేవుడు అంటాడు, అక్రమము చేయువారలారా, అయ్యా నేను ప్రార్థనకు వచ్చానయ్యా, అయ్యా నేను బైబిల్ చదివానయ్యా, అయ్యా నేను చర్చిలో పరిచర్య చేశానయ్యా, అయ్యా నేను కానుకలు కూడా ఇచ్చానయ్యా, అయ్యా పాస్టర్ గారికి డానియల్ అన్న దగ్గర నేను ఎంతో సేవ కూడా చేశానయ్యా అయ్యా అని అంటే ప్రభు అంటాడు, అసలు అది నాకు తెలియదు అసలు నువ్వు చేసిన విషయం. నువ్వు చేయిపోయినా పర్లేదు, నువ్వు చేయిపోయింటే ఇంకా బాగుండేదేమో. కానీ నేను మీతో చెప్పదలుచుకున్న మాట ఏంటంటే, నేను మిమ్మల్ని మోసం చేయకూడదు, మీరు నన్ను మోసం చేయకూడదు. మన ఇద్దరం కలిసి ఎవరిని మోసం చేయకూడదు? దేవుడిని మోసం. ఇది మన చర్చి భవిష్యత్తు, ఇది మన భక్తి భవిష్యత్తు, ఇది మన కుటుంబ భవిష్యత్తు, ఇది మన పిల్లల భవిష్యత్తు, ఇదంతా మన ఫ్యూచర్ అనమాట. అవర్ ఫ్యూచర్ డిపెండ్స్ అపాన్ అవర్ క్యారెక్టర్, నాట్ అవర్ స్కిల్స్. నేను మీకు దండం పెట్టి ఒక మాట చెప్తున్నా, మనకి తలాంతులు అవసరమే, చాలా తలాంతులు అవసరమే, కానీ మనకు తలాంతుల కంటే కూడా మన అంతరంగం చాలా అవసరం. మన అంతరంగ స్థితి బాగుంటే మనం 10 మందిని సంపాదిస్తాం. మన అంతరంగ స్థితి బాగలేకపోతే ఏం లాభం? ఇప్పుడు చాలామంది సినిమా యాక్టర్స్ పాటలు పాడుతున్నారు, ప్రసంగాలు కూడా చేస్తున్నారు, యేసు ప్రభు దేవుడు అని చెప్తున్నారు, కానీ దేవుడు సంతోషపడ్డా. ఒక వ్యక్తిని చూసేటప్పుడు ఆ మెసేజ్ని అంచనా వేస్తారు. నా మాట అర్థమవును కాక. ఇప్పుడు ఈఎం బౌన్స్ అనే భక్తుడు ఏంటంటే, మీ ప్రవర్తన అనే రణగొణ ధ్వనిలో మీ ప్రసంగాలు వినబడవు అని చెప్పాడు. ఇప్పుడు నేను ఎంత బాగా చెప్తున్నాను అనుకోండి, సపోజ్ నేను చాలా చాలా పెద్ద పాయింట్లు 100 రెఫరెన్స్ ఇచ్చి నేను చెప్తున్నాను, కానీ నేను ఎక్కడో దొంగతనంగా ఏదో డబ్బు తీసుకున్నట్టుగా మీ నోటీస్కి అంది. నా మాటలు మీకు అర్థమవుతాయని ఆశపడుతున్నాను. లేకపోతే నేను ఎక్కడో తప్పు చేసినట్టుగా మీ నోటీస్కి అందింది. నేను ఇక్కడ కూర్చొని ఈ తెల్ల బట్టలు వేసుకొని ఇంత భారంతో నేను వాక్యం చెప్తున్నా, నువ్వు ఇటు చూస్తా ఏం ఆలోచిస్తావు? ఇటు చూస్తానే ఉంటావు, నా మాటలు వింటానే ఉంటావు, ఏం ఆలోచిస్తావు? అన్న భలే చెబుతున్నాడే, నాకు తెలియదు అనుకొని దాన్ని అది ఎట్లా వస్తుంటే అది రిజెక్ట్ అవుతూ ఉంటుంది. కొన్నిసార్లు సిస్టమ్ కాడ కూర్చుంటే సిస్టమ్ ఒప్పుకోవట్లేదు అని అంటారు, అవునా? సిస్టమ్ రిజెక్ట్ చేస్తుందన్న, సిస్టమ్ ఒప్పుకోవట్లేదు. కొంచెం ఇంతకుముందు మాన్యువల్ అయితే ఎట్లా ఒకటి రాసేసేవాళ్ళు, అప్లికేషన్స్ ఎట్లా ఒకటి ఓకే చేసేవాళ్ళు. ఇప్పుడు మాన్యువల్ కాదు, అంత సిస్టంలోనే ఉంటుంది. సో ఏదైనా సర్టిఫికేట్ కావాలంటే దానికి సంబంధించిన అన్నీ పెట్టాలి. అవి పెట్టలేదు, దొరకలేదులే, కొద్దిగా చూడయ్యా, కొద్దిగా నేను పాస్టర్ గారిని అయ్యా చూడయ్య అంటే పాపం నీకు ప్రేమ ఉంటుంది అన్నకి ఏదైనా సహాయం చేయాలని. కానీ అన్ని ట్రై చేస్తే సిస్టమ్ రిజెక్ట్ చేస్తుంది. అన్న నేను చెయ్యాలని ఉంది కానీ సిస్టమ్ ఒప్పుకోవట్లేదు, సిస్టమ్ రిజెక్ట్ చేస్తుంది. నేను మీతో ఒక మాట చెప్తున్నాను, దేవుని సిస్టమ్ అస్సలు ఒప్పుకోదు.
నేను మిమ్మల్ని ప్రేమతో చూస్తాను, నేను మిమ్మల్ని ఏదో ఒక రీతిగా సర్దుకుపోతాను, నేను మిమ్మల్ని ఎట్లోకట్లా దేవునిలో బలపరచడానికి ప్రయత్నిస్తాను. కానీ నీ అంతరంగ స్థితి, నీ క్యారెక్టరు పని చేయకపోతే నీ స్కిల్స్తో సరిపోదు, నీ సిస్టమ్ ఒప్పుకోదు. క్యారెక్టర్ అనే సర్టిఫికేట్ పెట్టినప్పుడే స్కిల్స్ అనే సర్టిఫికేట్కి విలువ వస్తుంది. ఆమె చెప్పండి. అది నీ క్యారెక్టర్ అనే సర్టిఫికేట్ ఓకే అయితే నీ కానుకలు ఓకే అవుతాయి, నీ పరిచర్య ఓకే అవుతుంది, నీ పాటలు ఓకే అవుతాయి, నీ ప్రసంగాలు ఓకే అవుతాయి, అంతా కూడా సర్టిఫికేట్ ఓకే, యేసు ప్రభు అంగీకరించాడు అనే సర్టిఫికేట్ బయటకు వస్తుంది. రైసలో సో కనుక కొంచెం ఆలోచించండి. ఇంటికి వెళ్ళినాక ఏకాంతంగా ప్రార్థన చేసుకోండి. అసలు ప్రార్థనా జీవితం అనేది మీ క్యారెక్టర్ని బాగు చేస్తుంది. ఒక వ్యక్తి ప్రార్థనలను అడిగాడంటే ఇంకా రెండో వ్యక్తి చెప్పాల్సిన అవసరం లేదు. దేవుడే అతనితో డైరెక్ట్గా మాట్లాడతాడు, దేవుడే మాట్లాడతాడు. అందుకని ప్రేయర్స్లో పిల్లలు కూడా ప్రేయర్స్కి టైం ఇవ్వండి. ప్రేయర్స్కి టైం లేనంత దరిద్రంలోకి వెళ్ళబాకండి. ఆత్మీయ దరిద్రం ఏందో తెలుసా? నీకు బైబిల్ చదవటానికి టైం లేదు, నీకు ప్రార్థన చేయటానికి టైం లేదంటే నీ అంత బెగ్గర ఇంకొకళ్ళు లేరు. ఇంకా అంతకంటే శాపం లేదు, అంతకంటే దరిద్రం లేదు. మనకు ప్రేయర్కి దేవుడు మనకు 24 గంటల్లో ప్రేయర్కి టైం ఇచ్చాడు, వాక్యం టైం ఇచ్చాడు, మనం దేవునితో సంబంధం కలిగి టైం ఇచ్చాడు. దాన్ని మనం మెయింటైన్ చేసుకోకపోతే మనం అంతా చింపిరి గుట్లు అయిపోద్ది మన జీవితం. కనుక ఈ చర్చికి, ఈ పరిచర్యకి, దేవుని సేవకులకి, ఈ సంఘక్రమానికి మొదటి ఆశీర్వాదం క్యారెక్టర్ కలిగిన బిడ్డలే. ఆమె చెప్పండి. క్యారెక్టర్ కలిగిన, డబ్బు కలిగిన బిడ్డలు కావాలి, తలాంతులు కలిగిన బిడ్డలు కావాలి, పలుకుబడిన బిడ్డలు కావాలి, ఉద్యోగాల్లో ఉన్న బిడ్డలు కావాలి, ఏదైనా మాట్లాడే శక్తి కలిగిన నాయకులు కావాలి. వీళ్ళందరూ కావాలి. కానీ వీళ్ళందరికంటే క్యారెక్టర్ కలిగిన బిడ్డలు కావాలి. వీళ్ళందరూ కూడా క్యారెక్టర్ కలిగిన నాయకులు అయి ఉండాలి, క్యారెక్టర్ కలిగిన తలాంతులు కలిగిన బిడ్డలు అయి ఉండాలి, క్యారెక్టర్ కలిగి కానుకలు ఇచ్చేవాళ్ళు అయి ఉండాలి, క్యారెక్టర్ కలిగి పరిచర్యలు చేసేవాళ్ళు అయి ఉండాలి. ఎందుకంటే నేను ఎక్కడున్నా పర్వాలేదు, నా బిడ్డల క్యారెక్టర్ కలిగిన బిడ్డలు అంటే చాలు. ఆమె చెప్పండి. నేను దేశం అంతా సేవ చేస్తున్నాను అనుకో, కానీ నాకు ఏదన్నా నా ఫ్యామిలీ డ్యామేజ్ అయిందనుకో నాకేం సంతోషం ఉంటుంది? నాకు సంఘం డ్యామేజ్ అయితే నాకేం సంతోషం ఉంటుంది? సంఘము నా కుటుంబం, సంఘము నా భవిష్యత్తు. నన్ను ఎక్కడ పేరు వేసుకున్నా కానీ పాస్టర్ కే డానియల్ లేదా బ్రదర్ కే డానియల్, కొంతమంది రెవరెండ్ కే డానియల్ ఇట్లా వేస్తూ ఉంటారు. కానీ కే డానియల్ అన్న కాడ కింద ఏమంటుంది? దొనకొండ. సో నేను దొనకొండ అని వాళ్ళకి తెలుసు, నాది దొనకొండ అని వాళ్ళకి తెలుసు. కనుక నా భవిష్యత్తు మీరు, నా భవిష్యత్తే కాదు సంఘ భవిష్యత్తే కాదు దేవుని భవిష్యత్తు. రెండో మాట రండి. ఒకటి క్యారెక్టర్, రెండోది శ్రమ పట్టడం లేక కష్టపడటం. నెహెమ్యా గ్రంథము 4:23 చదవండి. ఇలాగున నేను కానీ, నా బంధువులు కానీ, నా పనివారు కానీ, నా వెంబడున్న పారావారు కానీ ఉదుకు కొనుటకు తప్ప మరి దేనికి మా వస్త్రములను తీసివేయలేదు. ఉదుకు కొనుటకు తప్ప మరి దేనికి అంటే నేను, నాతో ఉన్నవాళ్ళు పగలనక రాత్రనక ఈవెన్ బట్టలు ఉతుక్కోవటానికి తప్ప మేము ఎప్పుడూ కష్టపడతానే ఉన్నాం. దేనికి మా బట్టలు తీయలేదు. ఎంత కష్టపడ్డామో, ఒక చేత్తో ఆయుధం, ఒక చేత్తో పని మేము చేస్తూనే ఉన్నాం. నక్షత్రాలు కనబడేదాకా పని చేస్తూనే ఉన్నాం. నేను మీతో చెప్తున్నాం, మనం అందరం భూమి మీదకి సేవ చేయటానికి వచ్చాం. సేవ చేయటం, సేవ చేయించటం, సేవ చేయించుకోవటం చాలా రకాలుగా ఉందన్నమాట. సో ఇక్కడ కూర్చున్న ఈ చర్చి పీపుల్ అందరికీ, సంఘ బిడ్డలందరికీ దేవా నీ కొరకు కష్టపడే మనసు నాకు. నేను మీతో చెప్తున్నాను, ఏ కష్టం చేసినా లాభం కలుగును అనండి. చెప్పండి, ఏ కష్టం చేసినా. మరి నేను నమ్మే మాట ఏంటంటే, ఏ కష్టం చేసినా లాభం కలిగితే అసలు దేవుని కూడా కష్టపడితే ఎందుకు లాభం కలగదు? కొంచెం తేడా వచ్చి మీకు కొంచెం ఆ మైండ్ కొద్దిగా తక్కువైంది. కానీ లేకపోతే అసలు మీరందరూ కనుక సేవకు సమర్పించుకుంటే మీరందరూ ఎంత బాగుండేవాళ్ళు. మీరు చక్కగా ఈజీగా చెప్తారన్న, దేవుడు నాకు పిలవలేదులే అన్న, లేకపోతే నేను అసలు ఫస్ట్ లైన్లో నేనే ఉండేవాడిని అన్న, దేవుడు నన్ను పిలవమని ఇప్పుడు పిలవమని దొక్కపోతే అప్పుడు అంటారు. దేవుడు నన్ను పిలవలేదని. లేకపోతే అసలు ఆయన పిలిస్తే నేనెందుకు? అసలు మీరు ప్రతి పని కూడా అన్నీ దేవుడు చెప్పినయే చేస్తున్నారు కదా. ఒక్కడ కూడా దేవుడు చెప్పకుండా చేయట్లా. మీరు అన్నీ తినే కాడ దేవుడు చెప్తేనే తింటారు, కొనుక్కునే కాడ దేవుడు చెప్తేనే కొనుక్కుంటారు,
అమ్మే కాడ దేవుడు చెప్తేనే అమ్ముతారు, ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు దేవుడు చెప్తేనే వెళ్తారు, ఎక్కడి నుంచి అన్న వచ్చేటప్పుడు దేవుడు చెప్తేనే వస్తారు, అన్నీ దేవుడు చెప్తేనే చేస్తారు. పాపం సేవ ఒక్కటే దేవుడు చెప్పలేదు, అందుకే ఆగారు. అవును కదా? కొంచెం పక్కన నాకు అవును కదా అని. నీకు ఇష్టమైతే దేవుడు చెప్పేదాకా నువ్వు ఉంటావా? దేవుడి చేత చెప్పించుకోవు, దేవుడి చేత చెప్పించుకోవా? మా ఊర్లో ఒక ఆయన పెళ్లి చేసుకునేటప్పుడు ఎవరు అడిగారంట, అబ్బాయి ఆ అమ్మాయి మరి పెళ్లి చేసుకుంటున్నావు అని చెప్పావు, మరి వాళ్ళు ఆయన ఎక్కడో బందర్లో జాబు, మరి బందర్లో జాబ్ చేస్తున్నావు, అసలు ఎవరు ఆ అమ్మాయి, ఏంటి కథ, అసలు ఎట్ట చేసుకుంటున్నావు అని అడిగితే ఆయన చెప్పండి, ఆ అమ్మాయి నా కల్లోకి వచ్చింది, దేవుడు చూపించాడు అన్నాడంట. అసలు నీ కల్లోకి రాకుండా ఇంకెవరు వస్తారు చెప్పు? అంటే నీ మనసు, నీ ఆలోచన, నీ తలంపులు, నీ ఫైరు, నీ కోరిక, నీ యాంబిషను, నీ ఎవ్రీథింగ్ అది అయినప్పుడు నీ కళ అవుతుంది. నేను నిన్న పగలు నిద్రపోతే ఒక పెద్ద సమూహం నా ఎదుటికున్నారు, నా పక్కనే ప్రసన్న అని ఉన్నారు, అందరూ లేచి నిలబడ్డారు. నేను వాళ్ళతన్నా మీరు లేచి నిలబడి మీరు కూర్చోండి అన్న, కూర్చోబెట్టా. తర్వాత సువార్త చెప్పా, ఇప్పుడు రక్షణ కావాల్సిన వాళ్ళు లేకుండా అని చెప్పా, అందరు లేచారు. పట్టపగలు అదేం కల అంటే నా మనసంతా ఏం కొట్టుకుంటుంది? నా మనసంతా సువార్త చెప్పాలి. ఒక నాన్న శనివారం జూన్ 7వ తారీఖు శనివారం మీటింగ్కి వస్తావా అన్నాడు. బాగా నిద్రపోయేటప్పుడు ఆ ఫోన్ వచ్చింది. తర్వాత చెప్తాలయ్యా అని చెప్పి పెట్టాను. కానీ అలా పెట్టిన తర్వాత నా మనసంతా ఒకే బాధ. పాపం శనివారం రమ్మన్నారు, 7వ తారీఖు రమ్మన్నారు, అది కష్టమే. అయినా కానీ నేను నిద్రమత్తులో సరిగ్గా సమాధానం చెప్పలేదు. మళ్ళీ ఆ చాయిస్ పోతుంది కదా, ఆ ఏరియా ప్రజలు నేను మిస్ అవుతాను కదా. నేను కష్టపడి ఒక 200 మందిని ఒక చోట కూర్చోబెట్టలేను, ఎవరో కూర్చోబెడుతున్నారు, నాకు ఒక ఆపర్చునిటీ ఇస్తున్నారు. నేను 200 మందిని 300 మందిని ఈజీగా రీచ్ అవుతాను కదా. అరే నేను ఎందుకు మిస్ అయిపోయాను అని, ప్రభువా నీ చిత్తమైతే ఆయనే ఫోన్ చేయాలయ్యా, నీ చిత్తం ఆయనే ఫోన్ చేయాలని ప్రార్థన చేసుకుంటున్నా. చివరికి తెల్లారి మరుసటి రోజు ఆయన ఫోన్ చేశాడు, అన్న నేను కూడా చేశాను, బట్ అది కనెక్ట్ కాలా, సరే దేవుడి చిత్తం అయితే ఆయనే చేస్తానని వదిలేశాను. తర్వాత మరుసటి రోజు, అన్న మీరు రాత్రి ఫోన్ చేశారంట, నేను ప్రేయర్లో ఉన్న మా బాబు ఎత్తాడు, వాడు నాకు ఇప్పుడే చెప్పాడన్న, మరి 7వ తారీఖు శనివారము జూన్ మాసం నువ్వు మీటింగ్కి రావాలి పగలో నైటు అని అంటే నేను చెప్పాను వస్తానులే అయ్యాను. శనివారం కష్టమే నాకు తెలుసు. శనివారం అక్కడ పడుకొని నేను ఎప్పుడు దొనకొండ రావాలి, దొనకొండ చూసుకొని ఎప్పుడు గుంటూరు పోవాలి, అసలు శనివారం నేను అలసిపోతే ఆదివారం ఎలా పని చేస్తాను, శనివారం నేను ఎంతో ప్రిపేర్ అవ్వాలి, కాస్త రెస్ట్ తీసుకోవాలి, ఇదంతా నా మనసులో ఉంది. కానీ నా హృదయంలో ఒక తపన ఉంది, ఏంటంటే ఐ వాంట్ టు రీచ్ 1 lakh పీపుల్. సో డే అండ్ నైట్ శ్రమ పట్టం. ఈ మధ్యకాలంలోనైతే 1 గంట 2 గంటలు నిద్రపోయే టైం. 12 తర్వాత 12కి నిద్రపోయానంటే నేను అదృష్టవంతుడిని. 7 గంటల దాకా నిద్రపోయే ఛాన్సే లేదు. సో రాత్రి కూడా లేట్ నైట్ పోయాను, ఉదయాన్నే లేచాను, మళ్ళీ జర్నీ చేసి మార్నింగ్ జర్నీ చేసి ఇక్కడికి వచ్చేసాను. జస్ట్ స్నానం చేసాను, కత్తి పులిహార తిన్నాను, మీ ఎదురుకి వచ్చేసాను. దేవుడు నా హృదయంలో పెట్టిన తలంపులు, నా హృదయంలో పెట్టిన భారము మీకు చాలా వేగవంతంగా అందించాలి. సో నేను ఎందుకు చెప్పదలుచుకున్నానంటే, దేవుని కొరకు నీ శ్రమ ఎక్కడ, దేవుని కొరకు చెమట ఎక్కడ, దేవుని కొరకు నీ కన్నీళ్ళు ఎక్కడ, నీ కష్టం ఎక్కడ, నీ ప్రయాస ఎక్కడ. నేను గుంటూరులో ఒక ఇంట్లో చిన్న ఫ్యామిలీ ప్రేయర్కి వెళ్ళాను, పని మీద వెళ్ళి ప్రేయర్ చేశాను. అయితే ఆ ఇంట్లో ఆ బ్రదర్ వచ్చాడు. బట్టలన్నీ తడిసిపోయినాయి, వర్షం పడుతుంది, వర్షానికి తడిసేవా అంది వాళ్ళమ్మ. కాదు చెమట పట్టింది అంటాడు. నేను కూడా చూసి లేదయ్యా ఇది చెమట కాదు, ఇది వర్షమేలే అన్నా. కాదన్నా ఇది 2వసారి తడవటం అన్నాడు. ఈ బాడీ ఏంటంటే షటిల్ ఆడటానికి వెళ్ళాడు. షటిల్ ఆడటానికి వెళ్ళి చాలా కష్టం, అంటే ఆరోగ్యం కొరకు, తన ఎక్సర్సైజ్ కొరకు షటిల్ ఆడటానికి వెళ్ళి ఒళ్ళంతా బట్టలు 2 సార్లు ముద్దగా తడిచేటట్టు కష్టపడ్డాడు. మనిషి లోకం కొరకు, ఆరోగ్యం కొరకు ఎంతో చేస్తున్నాడు. నేనంటాను, దేవుని కొరకు నువ్వు ఎందుకు చేయకూడదు, నేను ఎందుకు చేయకూడదు, ఆత్మల కొరకు మనం ఎందుకు చేయకూడదు, నశించిన బిడ్డల కొరకు మనం ఎందుకు చేయకూడదు. సో మిమ్మల్ని గ్రామాల్లోకి, మనిషికి ఒక గ్రామం ఎన్నుకోండి. ఆమెను చెప్పండి అందరూ, మనిషికి ఒక గ్రామం ఎన్నుకోండి, మనిషికి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని ఎన్నుకోండి. లోకం అట్నే పనిచేస్తుంది. భారం తీసుకోండి. విఓఏ సిస్టమ్ ఎట్లా ఉంటుంది? 10 మందిని పెట్టుకుంటారు, 10 మందిని ఫాలో అవుతారు, 10 మంది దగ్గర లోన్స్ ఇప్పిస్తారు, 10 మందిని లోన్ కట్టిస్తారు, వాళ్ళకి ఇవ్వాల్సిన కౌన్సిలింగ్ ఇస్తారు, వాళ్ళని గద్దించే టైంలో గద్దిస్తారు, అవసరమైతే పై ఆఫీసర్ దగ్గర తీసుకొస్తారు. ఏదైనా ఆ సిస్టమ్ కొన్ని సంవత్సరాల నుంచి కాపాడబడతా వస్తుంది కదా. నేనంటాను, నువ్వు ఆ బాధ్యతను అంత నమ్మకంగా చేస్తున్నావు కదా, ప్రభు బాధ్యతను కొంచెం ఎందుకు చేయకూడదు?
ఆ 10 మందిని ప్రభువు కళ్ళు ఎందుకు తిప్పకూడదు? లేకపోతే ఆ 10 మంది వినకపోతే ఇంకో 10 మంది నువ్వు పెట్టుకోకూడదు? ఎందుకు తటస్థులు కాకపోయినా నీ పాజిటివ్ పీపుల్ నీకు లేరా? నీ ఫ్రెండ్స్ నీకు లేరా? నిన్ను అర్థం చేసుకుని నీకు లేరా? నిన్ను ప్రేమించేవాళ్ళు నీకు లేరా? నువ్వు ప్రేమించేవాళ్ళు నీకు లేరా? నువ్వు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కొరకు కష్టపడే మనసు నీకు లేదా? అలా కనుక చేయగలిగితే ఎంత బాగుంటుంది. నేనంటాను, మీరు చేసే జాబుల కంటే దేవుడిచ్చే జీతం చాలా గొప్పగా ఉంటుంది. ఆయన ఏ కోణంలో ఇస్తాడో తెలియదు. ఒకవేళ నాలాగా నీకు ఇవ్వలేకపోవచ్చు, నీ పంట బాగా పండించవచ్చు, నీ పిల్లలు మంచి మార్కులతో పాస్ అవ్వచ్చు, నీ పిల్లలకు మంచి జాబులు రావచ్చు, నీ పిల్లలకు మంచి సంబంధాలు రావచ్చు, లేకపోతే నీకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వచ్చు. దేవుడి సహాయము నీకు ఏ కోణంలో ఎలా వస్తుందో, నువ్వు దేవుని కొరకు నిలబడుతుంటే, నువ్వు దేవుని కొరకు కష్టపడుతుంటే. కనుక గుర్తుపెట్టుకోండి, సేవ చేయటానికే దేవుని సంఘంలోకి నువ్వు వచ్చావు. ఆమె చెప్పు. సేవ చేయటానికే, సేవ చేయించుకోవటానికి కాదు. ప్రతిరోజు ఎవరో ఒకళ్ళు వండి పెడతా ఉంటే మనం తిని పెడతా ఉండటానికి రాలా. ప్రతిరోజు ఎవరో ఒకళ్ళు కడిగి పెడతా ఉంటుంటే మనం శుభ్రంగా చేయి కడుక్కొని వెళ్ళటానికి రాలా. ప్రతిరోజు ఎవరో ఒకళ్ళు కానుకలు ఎత్తా ఉంటుంటే మనం ఖర్చు చేయటానికి రాలా. టు సక్సెస్ యువర్ స్పిరిచువల్ లైఫ్, నువ్వు లోకాన్ని జయించడానికి, నీ ఆత్మీయతలో బలంగా ఉండటానికి నేనేం చేయాలి? నేను ఎలా కష్టపడాలి? దేవుని కృపతో ఈ మీటింగ్స్ ఎందుకు ఘనంగా జరిగినాయి, ఎందుకు సంతృప్తిగా జరిగినాయి అంటే తెలుసా? ఈవెన్ ఇళ్లల్లో కష్టపడి పనిచేసేవాళ్ళు అధికమైన కానుకలు ఇచ్చారు. పొలాల్లో కష్టపడి పనిచేసేవాళ్ళు, మట్టి పనులు చేసేవాళ్ళు, నిరుపేదలు, వాళ్ళ బిడ్డలకి వాళ్ళకి కనీస వస్తువులు లేని వాళ్ళు చాలా పెద్ద కానుకలు, ఖరీదైన కానుకలు తెచ్చారు. మిగిలిన ఇవ్వలేదని కాదు, కష్టం, వాళ్ళ కష్టం ఇక్కడ ఉంది. నేను మీతో చెప్తున్నాను. సో రెండవది, నువ్వు టు సక్సెస్ ఇన్ యువర్ లైఫ్, నువ్వు విజయవంతమైన జీవితం జీవించడానికి ఎప్పుడు కూడా సోమరతనాన్ని ప్రదర్శించబాక. ఆమె ఎప్పుడు కూడా సోమరిగా ఉండబాకు. ఒకవేళ నీ సోమరతనం ఎక్కడన్నా ఉపయోగిస్తే నీ సొంత పనులు కాడ ఉపయోగించు. నీ సొంత పనులు చేయలేవు అప్పుడు మానేసేయి. నువ్వు జాబ్కి వెళ్ళలేకపోతావా, లీవ్ పెట్టేసేయి. నువ్వు కష్టపడి కూలి పనికి వెళ్ళలేకపోతావా, ఆగిపోయి ఇంట్లో పనుకో. కానీ సువార్తకు ఆగబాకు. ఆమె చెప్పండి అందరూ. హల్లెలూయా. సువార్త కొరకు ఆగబాకు, సంఘంలో సేవ కొరకు ఆగబాకు, దేవుని కొరకు పనిచేసే ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఆగబాకు. కొన్నిసార్లు ఇంట్లో పనులు చాలా ఆపుకుంటాం, చాలా ఆగిపోతూ ఉంటాయి. అవి తర్వాత చేద్దాం పోస్ట్ పోన్ చేస్తూ ఉంటాం. కానీ దేవుని కొరకు పనిచేసే ఆపర్చునిటీ మాత్రం నేను ఎప్పుడూ వదులుకోలేదు. నా ఓపిక ఉన్నంత వరకు, నాకు శక్తి ఉన్నంత వరకు పనిచేస్తూనే ఉన్నాను. ఇది యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో ఘనమైనది. యెహోవా నీ నామము. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ